హాయ్ అండి, నేను మీ శివాని. ఈరోజు వచ్చేసి మన మిరపతోటలో తక్కువ ఖర్చులో మనకి ఎకరానికి 150 నుంచి 200 రూపాయల లోపు మనకి రసం పీల్చు పురుగులకి అలానే ఫంగిసైడ్స్ తెగులకి ఏ విధంగా మందులు ఉండే ఏం తెచ్చుకో వాడుకోవాలి చిన్న మొక్కలప్పుడు ఏంటంటే ముందు మనం వచ్చేసి ఫస్ట్ నోకరానండి, అంటే మోనోక్రోటోఫాస్ అంటాం, మన నోకరానండి. ఇది వచ్చేసి మైట్స్ కి బాగా ఉపయోగపడుతుంది. అలానే మెత్తదనం వస్తుంది. అలానే మనకి పచ్చ పురుగు ఆకు తినేసే పురుగు ఉంటుందండి, ఆ పురుగు కూడా బాగా ఉపయోగపడుతుంది. మన నోకరా వాడుకోవచ్చు, చిన్న మొక్కలు బాగా పనిచేస్తుంది. తర్వాత అలానే రోగారు, అలా రోగారు కూడా వచ్చేసి అన్ని రకాల రసం పీల్చే పురుగులకు ఉపయోగపడుతుంది రోగారు. అలానే రోగాలు వాడుకోవచ్చు, మనకి తక్కువ ధరలు అయిపోతుంది. అలానే మనకు వచ్చేసి ఆర్తిన్ అంటామండి, ఈ ఆర్తిని కూడా ఎస్వేట్ ఉంటుంది ఆర్తిన్లో. ఈ ఎస్వేట్ కూడా మనకి అన్ని రకాల రసం పీల్చే పురుగులకు ఉపయోగపడుతుంది. అలానే కొంచెం మెద్దనం వస్తుంది, ఎస్వేట్ వాడుకోవచ్చు. అలానే మనకి వచ్చేసి పాస్మిట్ అండి, ఈ పాస్మిట్ నల్లికి బాగా ఉపయోగపడుతుంది అనే మనం వాడుకోవచ్చు, తక్కువ ధరలో వస్తుంది. అలానే ఫంగిసైడ్స్ తెగులకి ఏమున్నాయి అంటే సాఫ్ ఉందండి, ఈ సాఫ్లో ఏముంటుంది మ్యాంగో జబ్బు ఉంటుందండి. అలానే కార్బనిజం ఉంటుందండి. ఇది వాడుకుంటే మనకి ఆకుల్లో వచ్చి నలుపు రంగు ఆకులు కానీ ఆకులు పండు ఆకులు కానీ ఇలాంటివి ఉండి తగ్గిపోతాయండి, మనకి సాఫ్ వాడుకో తక్కువ ధరలో. అలానే మనకి బ్లైటెక్స్ అంటాం, అంటే సిఓసి కార్బాక్సీ క్లోరైడ్ అంటాం, అంటే కాపర్ అంటామండి. ఈ కాపరాక్సి క్లోరైడ్ వచ్చేసి ఈ దీంట్లో ఉంటుందండి, బ్లైటెక్స్ లో ఉంటుంది. కాపరాక్సి క్లోరైడ్ మీరు వాడుకోవచ్చు అండి. చెట్లు బాగా ఉరకెత్తినప్పుడు కూడా ఈ సిఓసి వాడుకోవచ్చు. అలానే విల్ట్ వచ్చినప్పుడు కూడా సిఓసి చెట్ల దగ్గర పోసామనుకోండి చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. కార్బాక్సి క్లోరైడ్ కాపర్ అంటామండి. సో కాపరాక్సి క్లోరైడ్ ఇది మనకి వాడుకోవచ్చు అన్ని రకాలకి. ఇది మనకి వచ్చేసి తక్కువ ధరలో అయిపోతుంది, ఎకరానికి 150 నుంచి 200 రూపాయలు అవుతుంది. సో వీటన్ని వాడుకోవాల్సిందే నేను కోరుచున్నానండి. థ్యాంక్ యూ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.